ఫ్యూచర్ సిటీ నుంచే పాలన రేవంత్ పక్క ప్లాన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కలల నిర్మాణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇటీవలే మరో 316 ఎకరాల అదనపు స్థలాన్ని కూడా సేకరించారు. దీనిని మరింత విస్తరించేందుకు కూడా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యూచర్ సిటీ 2030 నాటికి అందుబాటులోకి రానుంది. అయితే ఈలోగానే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు నగరాన్ని ఇతర పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ముఖ్యంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాజధానులకు అనుసంధానించే పనులను ముమ్మరంగా చేపట్టారు. ఇటీవలే ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. దీనిని పూర్తిగా పర్యావరణ హితంగా నిర్మించారు. ఇక ఈ భవనం నుంచి ఫ్యూచర్ సిటీ పనులను, ఇక్కడ ఏర్పాటు కానున్న సంస్థల కార్యక్రమాలను కూడా పర్యవేక్షించనున్నారు. ఇదే సమయంలో ఈ భవనంలోనే ప్రభుత్వం సచివాలయం ఏర్పాటు చేసి పాలనను ఇక్కడి నుంచే చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసిందే. తద్వారా ఫ్యూచర్ సిటీకి ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ గుర్తింపు వేగంగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో సీఎం వారానికి 2 రోజులుండి ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారని సమాచారం. అలాగే మంత్రివర్గ సమావేశాలను కూడా ఈ భవనం నుంచే నిర్వహిస్తున్నట్టు తెలిసిందే. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యూచర్ సిటీకి ప్రచారంతో పాటు ప్రజల రాకపోకలు కూడా పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ఈ నగరం పూర్తిగా అందుబాటులోకి వస్తే 30 నుంచి 50 లక్షల మంది జనాభా ఇక్కడే స్థిర నివాసులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని లెక్కలు వేశారు. ఈలోగా కనీసం 10 నుంచి 25 లక్షల మంది జనాభా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోని మౌలిక సదుపాయాలు, అధునాతన వసతులు, విద్య, ఉపాధి అవకాశాలు వంటి వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేశారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ప్రకటన జారీ చేయనుందని అధికారులు చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న నిర్మాణాలు అన్ని పర్యావరణ హితంగా ఉంటున్నాయి. ఒక్క నిర్మాణాలే కాదు, నీటి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. అదే సమయంలో అన్ని వాహనాలను విద్యుత్తువే వినియోగించనున్నారు. దీనికి సంబంధించి విరివిగా ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించనున్నారు. తద్వారా పర్యావరణ హిత, అనుకూల నగరంగా ఫ్యూచర్ సిటీని రూపొందించనున్నారు. 1400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీని త్వరలోనే 2000 ఎకరాలకు విస్తరించనున్నారు. వీటిలోనే ఇతర మౌలిక, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించనున్నారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు చేరువయ్యేలా పాలనను ఇక్కడి నుంచే నిర్వహించాలని నిర్ణయించారు.